హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది స్టోరీ కాదండి. ఒక చిన్న ఆర్టికల్ అంతే. అది సంధ్యా సమయం. టైం సుమారు 6 గంటలు అవుతూ ఉండవచ్చు. నేను పార్కు బయట బెంచ్ మీద కూర్చొని ఉన్నాను. పార్కులో పిల్లలు రకరకాల ఆటలు ఆడుతున్నారు. వాళ్ళ తల్లులు వచ్చి ఇంటికి వెళదామంటే రానని మొరాయిస్తున్నారు. బాల్యం ఎంత అందంగా ఉంటుందో కదా! ఏ ఆలోచనలు ఉండవు. అమ్మా నాన్నల ప్రేమ, గారాబం తప్ప. మనకి ఆకలేసినా అమ్మకే కదా గాబరా. ఎప్పటికీ బాల్యంలోనే ఉండిపోతే ఎంత బాగుంటుంది, ఏ సమస్యలు ఉండవు కదా. ఇలా ఆలోచిస్తూ తల అటువైపు తిప్పాను. ఎందుకంటే అక్కడ ఒక ముసలి వ్యక్తి వంగిపోయిన నడుముతో, తైల సంస్కారం లేని చింపిరి జుట్టుతో, క్రూరమైన చూపుతో, మనసుకి భయం గొలిపేలా, ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాడు. అతను నడవలేక పార్కు గోడ పట్టుకొని వంగి నడుస్తూ ఇటుకేసే వస్తున్నాడు. అక్కడ ఉన్న జనాలు కనీసం అతనికి చేయి ఆసరా కూడా ఇవ్వడం లేదు. ఎవరు అతను చూడనట్టే వెళుతున్నారు. జనాలు ఎంత స్వార్థపరులో కదా. ఆ నడవలేని ముసలాడికి కనీసం చేయి ఆసరా కూడా ఇవ్వడానికి ఇష్టపడినంత స్వార్థం. కానీ నేను అలా కాదు. ఆ పెద్ద ఆయనకి నా చేయి ఆసరా ఇచ్చి నడిపిస్తాను, ఆయన అనుకున్న చోటుకు చేరుస్తాను అని మనసులోనే అనుకుని లేచి నిలబడ్డాను. ఆ పెద్ద ఆయన నా వైపే చూస్తూ మెల్లగా నడుచుకుంటూ ఇటువైపే వస్తున్నాడు. నా సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు కదా అని నేను లేచి ఆసరా ఇవ్వడం కోసం చేయి చాచాను. పెద్ద ఆయన ముఖంలో నవ్వు కనిపించింది. అది వికృతమైన నవ్వు. కసి తీర్చుకుంటున్నప్పుడు కనిపించే శాడిస్టిక్ లాఫ్లా ఉంది. నేను ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నంతలో, ఆ పెద్దాయన ఒక్క అడుగులో నా చేయి అందుకోబోతూ ఉన్నంతలో, ఎక్కడి నుండో ఒక ఆవిడ మధ్యలో వచ్చి నా చేతిని అతని చేతికి అందనీయక, నా చేయి గట్టిగా పట్టుకొని గబగబా నన్ను లాక్కొని పరుగులాంటి నడకతో తీసుకువెళుతోంది. ఎవరీవిడ? నా ప్రమేయం లేకుండా నా చేయి పట్టుకొని నన్ను లాక్కెళుతుంది అనుకుని, ఎవరు మీరు? నన్నెందుకు లాక్కెళుతున్నారు? వదలండి అన్నాను అరుస్తున్నట్లు. కానీ ఆవిడ ఏమీ వినిపించుకోకుండా నన్ను ఒక పెద్ద మహల్లోకి తీసుకెళ్ళింది. నేరుగా 2వ అంతస్తులోకి తీసుకెళ్ళింది. అక్కడ ఎటు చూసినా దేవతామూర్తుల చిత్రపటాలే. అది మనుషులు నివసించే ఇల్లులా లేదు. వంటలు చేసిన దాఖలాలు కూడా లేవు. సుగంధభరితమైన పరిమళాలు, పువ్వుల వాసనలు, అగరబత్తీల దివ్య పరిమళాలు, మృదు మధురమైన సంగీతం, ఎటు చూసినా ఆనందం. ఎక్కడున్నాను నేను? అసలు ఈవిడెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అనుకుంటూ అటువైపు తిరిగాను. అక్కడ కిటికీ దగ్గర నిలబడిన ఆవిడ నా వైపు తిరిగి చేత్తో రమ్మని సైగ చేసింది. మెల్లగా ఆవిడ దగ్గరకు వెళ్ళాను. చేత్తో కిందకు చూడమన్నట్లు సైగ చేసింది. మళ్ళీ క్రిందికి చూసిన నేను ఒక్క క్షణం భయపడ్డాను. ఎందుకంటే నా ఆసరా కోసం చేయి చాచిన వంగిపోయిన ముసలాడు నిటారుగా నిలబడి ఉన్నాడు. పైకి కసిగా చూస్తూ కిందికి నేను వస్తే కబళించేలా చూస్తున్నాడు. చేతిలో వెంట్రుకలతో అల్లిన తాడు కూడా ఉన్నది. నేను ఎందుకు నిన్ను తీసుకువచ్చానో అర్థమైందా అన్నట్లు ఆవిడ ముసుగు తీసి నా వైపు చూసి నవ్వింది. అప్పుడు చూశాను ఆమె వైపు. ఎంత అందంగా ఉంది ఈవిడ. పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళలో ప్రేమ, ఆప్యాయత, ఆ చిన్న చిన్న పెదాలపై చెరగని చిరునవ్వు. తన్మయత్వంతో ఆవిడనే చూస్తూ ముసలాడు గుర్తుకు వచ్చి ఆవిడని గట్టిగా హత్తుకున్నాను. ఆవిడ తన 2 చేతులు నా మీద వేసి నీకేం భయం లేదు అన్నట్లు నా వీపు తట్టింది. ఆవిడ వెచ్చని ఎదపై నుండి లేవాలని అనిపించలేదు. చల్లని చేతి స్పర్శను వదులుకోవాలని లేదు. అలానే ఉండిపోయాను. కొన్ని నిమిషాల తర్వాత ఆవిడ చెప్పింది, ఇప్పుడు అర్థమైందా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాను అని. ఎంత మృదుమధురమైన తీయని కంఠస్వరం. అమ్మా, మీరు నాకు తెలుసు, మీరు మీరు నాకు తెలుసు అంటూ గొనుగుతూ ఉన్నాను. ఏ వేదా, ఏమిటే నీ పేరు నువ్వే కలవరిస్తున్నావు అనే బామ్మ పిలుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అంటే నేను ఇప్పటి వరకు కలలో ఉన్నానా? ఇది నిజం కాదా? ఆ కలలో నన్ను కబళించాలనుకున్న ముసలాడెవరు? నన్ను రక్షించిన అందమైన చల్లని తల్లి ఆవిడెవరు? నాకు ఇప్పుడు అర్థమైంది ఆవిడెవరో. మరి మీకో? మీ ఇష్టం.